వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధురి తేజ. నేను మీకు ఇవాళ ఒక మంచి టాపిక్తో వచ్చేసాను. టాపిక్ టైటిల్ నేను మీకు చెప్పను ఇప్పుడే, బికాస్ మీకు నేను క్లూస్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు గెస్ చేయండి టాపిక్ ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, భిన్నత్వం తప్పు కాదు. భిన్నత్వం అనేది ప్రకృతిలో భాగం మాత్రమే. ఆ తర్వాత 2014 సెన్సస్ ప్రకారము మన దేశంలో ఫస్ట్ టైము జనాభా లెక్కల్లో థర్డ్ జెండర్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే సపరేట్ కేటగిరీగా వాళ్ళు రాయటం జరిగింది థర్డ్ జెండర్ అని. దాని ప్రకారము మన దేశంలో 4,90,000 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని గుర్తించడం జరిగింది. సో దీన్ని బట్టి ఇవాళ అర్థమైంది కదా మన టాపిక్ ఏంటి అని. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీడియోస్లో కనిపించేటువంటి టాపిక్, బాబోయ్ ఇల్లు ఆడాలా మగాళ్ళ తేడా లేకుండా ఒక రకమైన జెండర్ ఉంది కదా, ఆ జెండర్ గురించి నేను మాట్లాడుతున్నాను. LGBTQ అంటే లెస్బియన్, బైసెక్సువల్, గేస్ అండ్ ట్రాన్స్జెండర్స్. అండ్ క్యూ అంటే క్వశ్చన్, రైట్ అంటే వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే వాళ్ళకి ఇంకా డిసైడ్ చేసుకోలేని వాళ్ళని క్యూ కింద రిలీజ్ చేశారు. వీళ్ళందరినీ కూడా దీన్ని మరి ఏమంటారు, థర్డ్ జెండర్గానే డిసైడ్ చేస్తున్నారు. అందరినీ కూడా దీని కిందకి, అంటే వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. LGBTQs అంటారు వీళ్ళని. సో దీని గురించి ఈరోజు మన టాపిక్. ఈ LGBTQs అనే వాళ్ళు ఒకప్పుడు లేరా, ఇప్పుడు మాత్రమే పుట్టుకొని వస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో కూడా, పురాతన కాలం నుంచి కూడా వీళ్ళ ఉనికి అనేది ఉండింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా వల్ల వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ వీడియోస్ని పోస్ట్ చేసుకోవడము, వాళ్ళు సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ద్వారా ఎక్కువ ప్రచారంలో ఉంటున్నారు. కాబట్టి మనము ఎక్కువ ఉన్నారేమో అని మనం థింక్ చేస్తున్నాము తప్ప వేరే ఏమీ లేదు. ఒకప్పటి నుంచి కూడా ఉంది. సరే, వీళ్ళు ఒకప్పటి నుంచి ఉన్నారంటున్నారు. దీనికి సైంటిఫికల్ మీ దగ్గర ఏమైనా హిస్టరీ ఉందా, లేకపోతే మైథలాజికల్ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా అని పరిశీలించినట్లయితే మన దగ్గర చాలా సాలిడ్గా ఉంది. మైథలాజికల్ ప్రూఫ్స్కి మనం వెళ్ళినట్లయితే ఖజురహో శిల్పాలు మొట్టమొదటి స్థానంలో ఉన్నాయి. ఈ ఖజురహో శిల్పాలలో సేమ్ సెక్స్ శిల్పాలు అనేవి చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఒకప్పుడు ప్రజలు ఎంత గొప్పగా థింక్ చేశారు. ఆ తర్వాత వారు భావ ప్రకటన స్వేచ్ఛకు వారిచ్చిన విలువ, అలాగే ఈ లైంగిక భిన్నత్వానికి వాళ్ళు ఇచ్చిన గౌరవం అనేది మనకి స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. అలాగే శివుడు అంటే పురుషత్వం స్త్రీత్వం రెండు కలిపిన ఒక శక్తి రూపమే శివుడుగా మనం కొలుస్తున్నట్లయితే అది కూడా వి కేటగిరీ కిందకే వస్తుంది కదా. యాజ్ ద సేమ్ టైం ఒక స్త్రీ మగాడిలాగా మారి కురుక్షేత్ర యుద్ధం చేసింది అంటే మీరు నమ్ముతారా? అదే శిఖండి, మీ అందరికీ తెలిసిన శిఖండిని నుంచి శిఖండిగా మారి ఆ కురుక్షేత్ర యుద్ధంలో తను ఏ విధంగా అయితే సాయం చేసిందనేది మీకు అందరికీ తెలిసినది. నెక్స్ట్ గంగని శివుడి దగ్గర నుంచి భూమికి తీసుకొచ్చినటువంటి భగీరథుడు ఇద్దరు రాణుల ముద్దుల కొడుకని ఎంతమందికి తెలుసు? అది భిన్నత్వంలో ఏకత్వం కాదా? అలాగే ఇంకొకటి, విష్ణువు మోహినిగా మారడం, అలాగే ఆ మోహినిని శివుడు ప్రేమించడం. అంటే విష్ణువు మోహినిగా మారడం అంటే ఒక ఉమెన్గా మారడము, ఆ ఉమెన్ని అంటే ఆ ట్రాన్స్జెండర్ లాగా ఆ ఉమెన్ని శివుడు లవ్ చేయడం. ఈ రెండు కొన్ని మైథలాజికల్ ప్రూఫ్స్లో ఇది సరిపోతుందా? అట్ ద సేమ్ టైం రాముడే హిజ్రాలని అంటే ఎవరైతే ఇలా సెక్సువల్గా చేంజ్ అయ్యారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, వాళ్ళని ఆశీర్వదించినప్పుడు, అంటే వాళ్ళందరూ అంతగా గౌరవించినప్పుడు మన పురాణాల్లో కూడా ఇంత గొప్పగా మనకి ప్రూఫ్స్ వైజ్ ఉన్నప్పుడు మనకేంటండి, ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూడాలి చెప్పండి? అలాగే అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వాళ్ళు బయటికి ఎందుకు వచ్చారు చూద్దామా?
అయితే ఈ ఎందుకు వచ్చారు అంటే సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అనేది వాళ్ళకు ఒక పెద్ద గొప్ప ఆయుధంగా మారింది. ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ భావాల్ని ప్రకటిస్తున్నారు. అంటే ఆ స్వేచ్ఛని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ భావాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు అండ్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి జనరల్గా ఎవరైనా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్తాను, వాళ్ళైతే వాళ్ళతోటి మాట్లాడరు. ఇంట్లో వాళ్ళు అరే పలానా వాడు ఇలాగ అయ్యాడు, పలానా వాడు ఇలా అయ్యాడని వాడు ఒక వింత సబ్జెక్ట్గా చూస్తాడు. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, తన బాధని ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో సింపుల్. సో అలాగే వీళ్ళు కూడా సోషల్ మీడియా ముందుకు వస్తున్నారు. ఎస్పెషల్లీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోకి వచ్చి రీల్స్ అవి చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ గురించి అంటే వాళ్ళకు కాస్తంత వాళ్ళ బాధ నుంచి వాళ్ళ కాస్తంత ఉపశమనాన్ని కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ రకరకాల కామెంట్లు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. అండ్ దానికి పైగా దానికి వల్గర్ మెసేజెస్, పిచ్చి పిచ్చి బూతులు ఆ కామెంట్ బాక్సుల్లో ఉంటుంది. కావాలంటే మీరు అట్లాంటి ఎవరైనా రీల్ చేసిన వాళ్ళ దాంట్లో కిందకు వచ్చి కామెంట్స్ చూడండి ఎంత ఘోరంగా ఉంటాయో. కనీసము మినిమం మనం హ్యూమన్స్ అనేటువంటిది కూడా మర్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఎంత గలీజ్ మాటలు. హీస్ ఆల్సో, వాళ్ళు కూడా మనుషులే అనే విషయము వీళ్ళకి ఎందుకని గుర్తు ఉండట్లేదు అనేది నాకైతే అర్థం కాదు. అలాగే ఆ తర్వాత ఈ ఎల్జీబీటీక్యూని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ సుప్రీంకోర్టు ఎన్ని ఇచ్చింది అంటే 2018లో నవతేజ్ జోహార్ కేసులో ఈ ట్రాన్స్ బిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకెవరమ్మా, గౌరీ సావంత్ అనేది తను ఒక సోషల్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2022లో వచ్చింది అనుకుంటా. థాలి సుస్మితా సేన్ యాక్ట్ చేసింది. తన స్టోరీయే ఇది. గౌరీ సావంత్ అంటే ఆవిడే స్టోరీయే వాళ్ళు మూవీగా తీశారు. అంటే ఒకప్పుడు ఒక మూవీస్లో అయినా సరే ఇటువంటి ట్రాన్స్జెండర్స్ కానీ ఇటువంటి క్యారెక్టర్స్ని చాలా ఫన్నీగా ఒక ఏదో కామెడీ పీస్ లాగా చూపించారు. కానీ ప్రస్తుతం ప్రజల దృక్పథం మారి వాళ్ళని కూడా ఒక ఏమంటారు, ఒక కామెడీ క్యారెక్టర్ నుంచి కాకుండా ఒక రియల్ స్టోరీగా మలచి నిజంగా ఎంత పవర్ఫుల్ అన్నట్టుగా చూపిస్తారు. మీకు అదే థాలి అనే ఆ వెబ్ సిరీస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సుస్మితా సేన్ యాక్ట్ చేసింది. ఇఫ్ ఇన్ కేసు మీరు చూడకపోయినట్లయితే ప్రజెంట్ జియో ప్లస్ హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది, మీరు అది చూడొచ్చు. గౌరీ సావంత్ తర్వాత అంజలి గోపాలన్, ఫౌండర్ ఆఫ్ నాజ్ ఫౌండేషన్, ఎప్పుడైతే 377 సెక్షన్ని 2018లో రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేయడానికి మెయిన్ కారణం ఈవిడ చేసిన పోరాటమే. అలాగే మన్వేంద్ర సింగ్ గోహెల్, ఫస్ట్ గే రాజు అయినటువంటి పర్సన్. ఆ తర్వాత బనీర్, పద్మిని ప్రకాశన్, సుఖదీప్ సింగ్, అంతా చాలామంది సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దాంట్లో. సో వీళ్ళందరికీ ఒకంటూ ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వాళ్ళు వచ్చి వాళ్ళ భావ స్వేచ్ఛని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకండి. అండ్ వీళ్ళకంటూ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే గ్లోబలైజేషన్ తర్వాత ఎన్నో గ్రూప్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళు ఆ గ్రూప్స్లోని వీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళు ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే కేవలం వాళ్ళు లోపల మగ్గిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఇది అని తెలుసుకొని వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ స్టెప్స్ అనేవి వాళ్ళు ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నాయి. అలాగే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. నిజంగా ఇవైతే చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. సో ఈ గోప్యత నుంచి కాన్ఫిడెన్స్ వైపుకు వాళ్ళు దారి తీయడం జరిగింది.
ఇది సాంకేతిక విజయం కాదు, మనసు తెరుచుకున్న విజయం. నిజంగా దేవతలే ఒప్పుకున్నటువంటి ఈ లైంగిక స్వేచ్ఛను మనం మాత్రం ఎందుకు తిరస్కరించాలి? ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, దిస్ ఇస్ మాధురి తేజ. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ అ లాట్.